నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. రాజకీయాలు సినిమా వేరువేరు కాదు అంటారు, కానీ ఎప్పుడూ కూడా సినిమా రంగంలో రాజకీయ రంగం జోక్యం చేసుకోవటం గతంలో లేదు. కానీ ఈ సంస్కృతి ఇప్పుడు కొత్తగా వచ్చింది. మొన్న ఈ మధ్య విడుదలైన పుష్ప 2 విషయంలో కావచ్చు, ఇక రీసెంట్గా విడుదలైన లైలా సినిమా విషయంలో కూడా కావచ్చు. సో వీటన్నిటికీ కూడా మరి రాజకీయాలను ఆపాదిస్తూ సినిమాలను బాయ్కట్ చేసిన పరిస్థితి అయితే మనం చూసాం. దీనివల్ల ఇటు నిర్మాతలు కావచ్చు, అటు సినిమా యాక్టర్స్ కూడా చాలా నష్టపోయిన పరిస్థితి. సో అసలు ఈ సంస్కృతి ఎప్పటి నుంచి మొదలైంది? అలాగే ఇదే అంశంపై సాక్షి మీడియాలో ఒక పెద్ద డిబేట్ని అయితే చర్చకు పెట్టడం జరిగింది. మరి దీనిపైన రకరకాల భావాలను వ్యక్తం చేయటం అయితే జరిగింది. మరి అసలు ఈ సినిమాల్లోకి రాజకీయాలను తీసుకొచ్చింది ఎవరు? సో ఇలా చర్చలు పెట్టడాన్ని ఎలా చూడవచ్చు? ఈ విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ అంకంరావు గారు. నమస్కారం సార్. సార్, మనం చూసాం ఎలక్షన్స్కి ముందు సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడితే వాళ్ళందరినీ అరెస్ట్ చేసిన పరిస్థితి. తీరా అసలు విషయం ఏంటి అని లోపలికి వెళ్తే ఒక రామ్ గోపాల్ వర్మ గారి విషయంలో మనం చూసాము. ఆయన వైసీపీ పార్టీకి కొమ్ముగాస్తూ ఒక 2-3 సినిమాలు టీడీపీ కూటమి నేతలను అసభ్యంగా చూపిస్తూ, లేకపోతే తక్కువ చేసి చూపిస్తూ సినిమాలు తీయటం. సో అక్కడ మొదలైనటువంటి ఈ సంస్కృతి ఆ తర్వాత పుష్ప 2 విషయంలో కావచ్చు, ఇప్పుడు చూస్తే లైలా మూవీ విషయంలో కూడా మనం చూస్తూనే ఉన్నాము. సో ఇదంతా ఎవరు ఈ సంస్కృతికి బీజం వేసింది ఎవరు? అలాగే సినిమా రంగాన్ని పట్టించుకోకుండా ఈ 5 ఏళ్ళు వదిలేసింది ఎవరు? ఇప్పుడు వాళ్ళే వచ్చి సాక్షి మీడియాలో డిబేట్లు పెడుతున్నారు. సో ఎలా చూడొచ్చు అంటారు? అసలు ఈ సినిమాల్లోకి రాజకీయ రంగాన్ని చూపించడాన్ని మీరు ఎలా చూస్తారు? ఇది ఈరోజు కొత్తగా పుట్టలేదు, ఈ రోజుతోటే పోదు. ఎందుకంటే రాజకీయాలు సినిమాలు మమేకమైపోతున్నాయి ఈ రోజుల్లో. గతంలో అన్న నందమూరి తారక రామారావుకు వ్యతిరేకంగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దీన్ని ప్రోత్సహించారు. ఆయన ఎదుర్కోలేక చిత్రాలు, ఆయనకు వ్యతిరేకంగా చిత్రాలు నిర్మించారు. ఆ విధంగా ముందుకెళ్ళారు మొట్టమొదట. అది ఒక రకంగా అప్పుడు పరాకాష్ఠకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళు వచ్చిన తర్వాత ఇతనే స్వయంగా బయట వాళ్ళేం కాదు కదా, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్నగారి గురించి ఒక చిత్రం తీయటం, అలాగే బాలకృష్ణ గారు వాళ్ళ నాన్నగారి గురించి చిత్రం తీయటం, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. కానీ ఈ వివాదాలు కావట్లేదు. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ లాంటి వ్యక్తులు వచ్చిన తర్వాతే దాని మీద వివాదాలు ఎక్కువైపోయినాయి. ఎందుకంటే వ్యక్తులను పోలిన వ్యక్తులను పెట్టుకొని అతన్ని కించపరుస్తూ, నిజమే నేను వీళ్ళ కోసం చిత్రాలు నిర్మించానని చెప్పని అతని ప్రచారం కోసం దాన్ని అందరికీ చెప్పి ప్రచారం చేసుకొని చిత్రాలు విడుదల చేసుకుంటూ రాజకీయ రంగు పులిమింది. రాజకీయ పార్టీకి అనుకూలంగా చిత్రాలు నిర్మించడం మొదలుపెట్టింది వీళ్ళు. ఇప్పుడు రాజధాని ఫైల్స్ అని చెప్పని సినిమా తీశారు. రాజధాని ఫైల్స్ అంటే అమరావతిలో జరిగినటువంటి అన్యాయాల గురించి తీశారే తప్ప ఒకళ్ళ మీద వ్యతిరేకంగా తీయలేదు, జరిగిన వాస్తవాలు తీశారు అక్కడ. ఇట్లా ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ పడుతూ చిత్రాలు నిర్మించుకుంటూ వస్తున్నారు. ఈ రోజుతోటి కొత్త కాదు. ఇక్కడ వివాదాలు ఎందుకు అవుతున్నాయి అంటే 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చిత్ర పరిశ్రమ మీద చూపించినటువంటి సవతి తల్లి ప్రేమ అనేది చాలా స్పష్టంగా కనపడతానే ఉంది. రెండోది, నేను ఒక్కడిని అధికుణ్ణి, వీళ్ళంతా నా ముందు, నా దగ్గరకు వచ్చి అందరూ దండాలు పెట్టాలి, దశకాలు పెట్టాలి, నన్ను బతిలాడుకోవాలి, ఈ విధమైనటువంటి ప్రయత్నం అతను చేశాడు. అలాగే చిత్ర పరిశ్రమ కూడా అతని ముందు మోకరిల్లిందనే చెప్పొచ్చు. ఆ రోజు వేరే ప్రత్యామ్నాయం లేక చిత్ర పరిశ్రమ అతని ముందు మోకరిల్లింది. అతన్ని కాదని చిత్రాలు విడుదల చేసుకుంది పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారు. ఆయన దగ్గరికి వెళ్ళి బతినాడుకోలేదు, అవసరం లేదనుకున్నారు, చిత్రాలు రిలీజ్ చేసుకున్నారు, విజయవంతం అయినాయి. వాళ్ళతోటి వెళ్ళేసి దండాలు పెట్టించుకోలేదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి దండాలు పెట్టలేదు, వాళ్ళని వెళ్ళి బతినాడుకోలేదు కూడా. అతను ఏమనుకున్నా అంటే అందరూ నా దగ్గర రావాలి, నేనే మోనార్కుని, నేను చెప్పినట్టే వినాలి, నాకు ఎదురెవరు మాట్లాడకూడదు, చిత్ర పరిశ్రమ యావత్తు నా వెంట ఉండాలి, నా యొక్క పార్టీని వాళ్ళు భుజాన్ని వేసుకుని మొయ్యాలి అని చెప్పని భావించాడు. కానీ ఎవరికుండే వాళ్ళకు ఉంటాయి. వీళ్ళు వచ్చేతలకి ఏమైందంటే చిత్ర పరిశ్రమ అంతా ఒక ఎత్తు, రాజకీయం ఒక ఎత్తు. రాజకీయంలో చిత్ర పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు ఎప్పటి నుంచో ఉండాలి, ఎలా కొత్త కాదు. ఎప్పుడో మొట్టమొదట చిత్ర పరిశ్రమకు నాకు తెలిసినంత వరకు లోక్సభకి జగ్గయ్య గారు మొట్టమొదటి వ్యక్తి. అక్కడి నుంచి చూసుకుంటా ఉంటే చిత్ర పరిశ్రమకు సంబంధించిన తర్వాత ఒక్కోళ్ళు రావడం, అన్నగారు వచ్చిన తర్వాత, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో అన్నగారు వచ్చిన తర్వాత చిత్ర పరిశ్రమ ఆయన వెంట కొంత వెళ్ళిపోయింది. ఆయన కాదని కృష్ణ గారు కావచ్చు, ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు, ఇట్లా కొంతమంది కాంగ్రెస్ పార్టీ వెంట నిలబడ్డారు. ఆ తర్వాత కూడా చాలామంది కాంగ్రెస్ పార్టీ వెంట నడుచుకుంటూనే వచ్చారు. చిత్ర పరిశ్రమ కొంతమంది తెలుగుదేశం పార్టీకి వెళ్ళి ఉంటానే ఉన్నారు. అట్లా చిత్ర పరిశ్రమ విడిపోయింది మాత్రం వాస్తవం. ఆ విడిపోయిన చిత్ర పరిశ్రమ ఈరోజు వీళ్ళ కోసం అయితే కలవదు కదా. అంటే ఇక్కడ ఇంకోటి సార్, గతంలో మీరన్నట్టు ఎవరికి ఇష్టమైన పార్టీలో వాళ్ళు ఉండేవాళ్ళు, కానీ ఎప్పుడు కూడా
రాజకీయాన్ని సినిమాల్లో చూపించడం కానీ సినిమాల్లో చూపించారు. రాజకీయాన్ని అంటే ప్రజలను ఇన్స్పైర్ చేయడం కోసం మనం చూసామేమో కానీ ఒక పార్టీని టార్గెట్ చేస్తూ లేకపోతే వాళ్ళని కించపరుస్తూ తీసినటువంటి సినిమాలు తీశారు కూడా గతంలో ఉన్నాయంటారా? గతంలో కూడా తీశారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ప్రోత్సహించారు దాన్ని. రామారావు గారికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించి ఎవరు ఏం చేయలేదు. రామారావు గారిని వ్యతిరేకిస్తూ ఆయనలాగానే ఇప్పుడు ఈరోజు వివాదంలో ఉన్నటువంటి పృథ్వీని ఆయనలాగానే చూపించారు కదా. అట్లా చాలా చాలా కార్యక్రమాలు అలా వినియోగించుకున్నారు వాళ్ళు రామారావు గారికి వ్యతిరేకంగా. అది మొట్టమొదటి కూడా కాంగ్రెస్ సంస్కృతి, ఇది పిల్ల కాంగ్రెస్ ఆ సంస్కృతిని కొనసాగించుకుంటూ వస్తూ ఉంది. అంతకంటే వేరే ఏమున్నాయి. ఈరోజు వాళ్ళకి సంబంధించినంత వరకు ఆ రోజు చిరంజీవి గారు వీళ్ళందరూ వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, ప్రభాస్ వీళ్ళందరూ వెళ్ళారు కదా, వెళ్ళినప్పుడు ఆయన ఏ విధంగా ప్రవర్తించింది ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. అలాంటి వ్యక్తులు వాళ్ళు ఏదైనా చిరంజీవి అనేది ఈరోజు అన్న రామారావు గారు ఆ తర్వాత కృష్ణ గారి తర్వాత అంత ప్రజాదరణ ఉన్నటువంటి వ్యక్తి కదా అతను. మరి మిగిలిన వాళ్ళు కూడా ప్రముఖమైన వ్యక్తులే కదా. మరి అలాంటి వాళ్ళని ఎంత దూరం నుంచి నడిపించుకుంటూ వచ్చాడు. నిన్న అసెంబ్లీకి వెళ్ళడానికి ప్రమాణ స్వీకారం చేయడానికి బతిలాడుకొని అర్హత లేకపోయినా కూడా బతిలాడుకొని వాళ్ళు అనుమతిస్తే లోనకి వెళ్ళే పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది. ఆ రోజు అనుమతి ఇచ్చారు కదా వాళ్ళు. అంటే మరి వాహనాలు నీ దగ్గర రావడానికి నువ్వు ఎందుకు అనుమతించలేదు? అక్కడి నుంచి అంటే నేను గొప్ప, వాళ్ళు నా ముందు ఎంత అని చెప్పి ప్రజలకు తెలియజేయడం కోసమే కదా అలాంటి వికృత కార్యక్రమాలను చేపట్టింది. ప్రోత్సహించింది ఎవరు? ఈ రామ్ గోపాల్ వర్మను ప్రోత్సహించింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ మీద ఇట్లా చిత్రీకరించడానికి వాళ్ళకి ప్రభుత్వం తరపున ధనం ఇవ్వడం కూడా జరిగింది ఫైబర్ నెట్ ద్వారా. ఇప్పుడు ఆ విషయాలన్నీ జీవీ రెడ్డి గారు ఫైబర్ నెట్ చైర్మన్ అయిన తర్వాత వాళ్ళకి తాకీదులు పంపించాడు. సమాధానం రాకపోతే న్యాయస్థానానికి వెళ్తానంటున్నాడు. వాళ్ళ తాట కూడా తీస్తాడు అతను. అందులో ఎలాంటి మొహమాటమే లేదు అతనికి. జీవీ రెడ్డి అనే వ్యక్తి చాలా సమర్థమైనటువంటి వ్యక్తి, నిస్సందేహంగా చేస్తాడు. మరి ఇవన్నీ ప్రోత్సహించింది వీళ్ళైనప్పుడు ఈరోజు ఇక్కడికి వచ్చి తెలియక వాళ్ళకేదో నొప్పి జరిగిందని చెప్పని పృథ్వీ ఏం మాట్లాడాడు? యాదృచ్ఛికంగా మాట్లాడతాడు. అతను ఒక పార్టీ ప్రతినిధి మాట్లాడాడు. దానికి వీళ్ళందరూ చించుకోవాల్సిన అవసరం లేదే. వచ్చే నష్టం ఏంటి? పోసాని కృష్ణ మాట్లాడినప్పుడు చిత్ర పరిశ్రమ పెద్దలందరూ వచ్చేమన్నా తప్పు ఇది, పోసాని కృష్ణ అలా మాట్లాడకూడదు, అతను క్షమాపణ చెప్పని ఎవడు మాట్లాడలేదే. గొంతుకులు ఏమైపోయినాయి? ఈరోజు ఏం మాట్లాడారు వీళ్ళంతా? ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళందరూ? ఈరోజు వచ్చి ఎందుకు మాట్లాడుతున్నారు? ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క అంటే వాళ్ళ మనసులో ఉండేది బయటకు వస్తూ ఉన్నాయి. వాళ్ళు ఏ వ్యక్తులు ఎవరికల్లి ఉన్నారు అని చెప్పి తెలుస్తూ ఉంది. చిత్ర పరిశ్రమ పెద్దలు ఎవరైనా సరే ఇలాంటి వాళ్ళు ఎవరైనా మాటలు మాడేటప్పుడు చిత్ర పరిశ్రమ నుంచి వాళ్ళని బహిష్కరించండి. అంటే ఇంకోటి సార్, ఇప్పుడు చిత్ర పరిశ్రమ చిత్రాల గురించి వీళ్ళు ఇలా చేయడం వల్ల రాజకీయ నాయకులకి ఇది ఒక ఉపయోగపడుతుంది, ఒక అస్త్రంలాగా. లేదు అంటే ఉపయోగపడదు. కానీ దీనివల్ల సినిమా యాక్టర్స్, నిర్మాతలు మాత్రం బాగా నష్టపోయే అవకాశం ఉంటుంది. అంటే ఒక నిర్మాతగా మీరేం చెప్తారు? అంటే ఈ సినిమా రంగంలోకి రాజకీయాలను రానివ్వకుండా ఏం చేస్తే బాగుంటుందంట? రాజకీయాలు రాకుండా ఎవరు అడ్డుపడలేరు. అదే నేను చెబుతుంది. నేను అందుకే చెబుతున్నాను, చిత్ర పరిశ్రమలో రాజకీయాలు ఎప్పుడూ వచ్చినాయి. ఇవాళైతే కొత్త కాదు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ, అట్లాగే తెలుగుదేశం పార్టీ, లేదంటే తెలంగాణ ఉందనుకోండి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఇట్లా భారతీయ జనతా పార్టీలో కూడా కొంతమంది చిత్ర ప్రముఖులు ఉన్నారు కదా, ఇప్పటికీ జరుగుతూనే ఉన్నారు కదా. దాన్ని ఆపటం ఎవరి తరం కాదు. కానీ చిత్ర ప్రదర్శనలో కావచ్చు, చిత్ర ప్రచారంలో భాగంగా కావచ్చు, చిత్ర పరిశ్రమలో సంబంధించిన వాళ్ళు కావచ్చు, రాజకీయాల్లో వ్యక్తులను కించపరుస్తూ ఇలాంటి ఇబ్బందికరమైన మాటలు మాట్లాడే వాళ్ళు ఎవరినైనా సరే చిత్ర పరిశ్రమ మొత్తం ఒక్కసారి కూర్చొని వాళ్ళని చిత్ర పరిశ్రమ నుంచి బహిష్కరించగలిగినప్పుడు దాన్ని అడ్డుకట్ట వేయచ్చు. ప్రచారం చేసుకోవటం వేరు, ఆ పార్టీ జెండా భుజానేసుకోవటం వేరు, వాళ్ళ కార్యక్రమాల్లో పాల్గొనడం వేరు. కానీ వివాదాలకి తావిచ్చే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళకి హెచ్చరిక లాంటివి చేయాల్సిందే. అలా చేయకుండా ఈరోజు చిత్ర పరిశ్రమ గురించి దీన్ని కట్టడి చేయాలంటే మాత్రం ఎవరాలా అయ్యే పని అయితే మాత్రం కాదు. అప్పుడు కూడా అయిద్దని నేను చెప్పలేను. నాకు తెలుసు కదా దాని గురించి. ఒక్కళ్ళో మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళకి అవసరానికి కొద్దీ మాట్లాడుతూ ఉంటారు. ఇందుట్లో మీరు అన్నారు కదా నిర్మాతలకు ఇబ్బంది అవుతుందని, కొంతమంది కావాలని కూడా మాట్లాడతారు. వివాదాలు అయితే వాళ్ళ చిత్రానికి ప్రచారాలకు వస్తాయని. రామ్ గోపాల్ వర్మ అదే కదా, ప్రతిదీ వివాదం చేస్తాడు, ఆ వివాదాన్ని ప్రచారాస్త్రంగా ఉపయోగించుకుంటాడు. అది చిత్ర పరిశ్రమలో చాలామంది కూడా తెలివిగా ఉపయోగించే విషయం. పుష్ప కూడా అలాంటిదే. దాన్ని వాళ్ళ చిత్ర ప్రచారానికి ఉపయోగించుకోవాలన్నారు, కానీ తిరిగి వాళ్ళకి దెబ్బ కొట్టింది అది. ఇప్పుడు ఈ లైలా మూవీ పైన కూడా పృథ్వీ గారు చేసిన కమెంట్స్కి వీళ్ళు బాయ్కట్ లైలా అని చెప్పి ట్రోల్ చేయడం జరిగింది. సో దీనివల్ల కూడా మరి ఆ సినిమా లాస్ అవ్వడానికి ఏమైనా కారణమైందంటారు? ఇప్పుడు చిత్రంలో అంటే పట్టు ఉందనుకోండి, చిత్రం చక్కగా నిర్మించారనుకోండి,
ప్రచారాల వల్ల దెబ్బతిన్న చిత్రాలు చాలా తక్కువ, మీరు చూడకుండా ఏళ్ల మీద లెక్క పెట్టుకుని. వివాదాల వల్ల విషయం లేకపోయినా కూడా ఆడిన చిత్రాలు చాలా ఉన్నాయి, కలిసి వచ్చినాయి వాళ్ళకి. ఆడిన చిత్రాలు, ఆ చిత్రాలు చిన్న చిన్న వివాదాలు ఉంటే దాన్ని ప్రచారం చేసినందువల్ల ఇంకా ఆ చిత్రాలు లాభపడ్డాయి తప్ప నష్టపడింది చాలా తక్కువ. కాబట్టి ఉచిత ప్రచారం కలగజేసినట్టు ఇప్పుడు అది మాట్లాడుకుంటున్నారు అనుకోండి, వాళ్ళు అట్లాంటి ప్రచారం జనంలోకి చెప్పాలి అంటే కొన్ని లక్షలు పెట్టాలా. ఒక ప్రసార మాధ్యమాన్ని కొన్ని లక్షలు ఇస్తే తప్ప దాని మీద ప్రచారం రాదు. ఈరోజు ఏ డబ్బులు పెట్టకుండా ప్రచారం అవుతుంది కదా, దానివల్ల ఒక రకంగా ఉపయోగమే కదా వాళ్ళకి, నష్టమైతే ఏం లేదు కదా. ప్రజలకి వ్యతిరేకంగా ప్రచారం ఉంది, ఫలానా చిత్రంలో ఫలానా వ్యక్తి గురించి వ్యతిరేకంగా చెప్పారు అంటే దానికి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు, అతనికి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు చూద్దాం ఇంకా వస్తారు. అయితే సార్ గతంలో మనం చూసాం, మనం చిన్నపిల్లలు అప్పుడు ఏదైనా సినిమా రిలీజ్ అయింది అంటే ఒక ఆటోలో రిక్షాలో అలా అనౌన్స్మెంట్ ఇచ్చుకోవడం, పాంప్లెట్లు పంచడం, ఆ రకంగా సినిమా గురించి ప్రచారం చేసుకునేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో సోషల్ మీడియా పెరిగిపోయింది, ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. కానీ ఈ వింత పోకడ అంటే ఏదో అది నెగిటివ్గా అయినా పాజిటివ్గా అయినా ప్రజల్లోకి ఇలా తీసుకెళ్తే అది సినిమాకి హిట్ అవుతుంది అని చెప్పి కూడా చాలా చేస్తున్న పరిస్థితి. అది అలా చేయడం వల్ల కొన్ని ఫ్లాప్ అయ్యే సందర్భాలు కూడా. ఇది వింత పోకడ అసలు దేనికి దారి తీయొచ్చు అంటారు? వికృతంగా దారితీస్తుంది, ఎందుకంటే వాళ్ళ పరిధి దాటి మాట్లాడుతున్నారు చాలామంది కూడా. దానికి ప్రసార మాధ్యమాల డబ్బుల కోసం, వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసం ఆశపడి చేస్తున్నారు తప్ప ఎవరు సమాజం కోసం చేసే ప్రసార మాధ్యమాలు లేవు కదా, ఒకళ్ళిద్దరు తప్ప. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే వాళ్ళు ప్రచారం, ఇప్పుడు ఫలానా వ్యక్తి దుర్మార్గుడు దుష్టుడు అన్న సంగతి తెలిసిన తర్వాత కూడా అతనికి సంబంధించిన ప్రచారం చేస్తున్నారంటే అతను ఇచ్చే డబ్బుకి ఆశపడే కదా. ఇవి ఏందంటే ఇది ఎవరు అడ్డుకట్ట వేయలేరు. ఇప్పుడు ప్రసార మాధ్యమాలకు సంబంధించి సామాజిక ప్రసార మాధ్యమాలు ఉన్నాయనుకోండి, దాన్ని ఎవరు అడ్డుకట్ట వేస్తారు, ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా తెలియదు కదా. ఇప్పుడు ఒక చిత్రానికి వ్యతిరేకంగా మన కన్నప్ప సంబంధించినటువంటి ప్రచారానికి వ్యతిరేకంగా ఎవరో అతను ప్రచారం చేయలేదని, విష్ణు అతను దుర్భాషలాడాడని చెప్పి కూడా బయటకు వచ్చినాయి కదా. ఇవన్నీ సహజం జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ అంటే బలం ఉండాడు, బలం చూపించుకోవాలని ప్రయత్నం చేస్తాడు, డబ్బు ఉండాడు, డబ్బులు ఎదజల్లి ప్రచారం చేసుకుంటారు, అంతే కదా. అంత తప్ప చిత్రం అసలు ఇవాళ ఏ చిత్రంలోనైనా సరే సమాజానికి ఉపయోగపడే అంశాలు ఏమన్నా ఉన్నాయా? ఆడపిల్లల్ని ఏ విధంగా చిత్రీకరిస్తున్నారు, ద్వందార్థ మాటలు ఎలా చూపిస్తున్నారు, భయానకమైనటువంటి పోరాట దృశ్యాలు ఎలా చిత్రీకరిస్తున్నారు, వీటి వల్ల సమాజానికి ఇంతన్నా ఉపయోగం ఏమైనా ఉందా? చిన్న నటుడు కానించి పెద్ద స్థాయి నటులు వరకు ఎవరైనా సరే ఈరోజు సమాజానికి ఉపయోగపడి చైతన్యవంతమైన చిత్రాలు ఎవరైనా నిర్మిస్తున్నారా? పొరపాటున అలాంటి చిత్రాలు నిర్మిస్తే ప్రేక్షకులు ఏమైనా ఆదరిస్తున్నారా చెప్పండి? ఓ మంచి చిత్రాన్ని, సమాజానికి ఉపయోగపడే చిత్రాన్ని కనుక ప్రేక్షకులు కనుక ఆదరిస్తే, అట్లాంటి చిత్రాలు కనుక ప్రేక్షకులు భుజాన్ని వేసుకొని మోయగలిగితే, మిగిలిన వాళ్ళ చిత్రాలని ఇనికి పంపించగలిగితే అప్పుడు వాళ్ళలో మార్పు వచ్చింది. అది ఏమో ఎగబడి చూస్తుంటారు. చిన్న చిత్రం వచ్చి చూడండి రా బాబు అంటే 100 రూపాయలు మనకి ఎందుకు, రేపు ఓటీటీలో వచ్చి చూడొచ్చు కదా అని చెప్పని అనుకుంటూ ఉంటారు. మంచి చిత్రాన్ని కూడా దానికేం వేలు పెట్టి వెళ్తూ ఉంటారు. మరి వాళ్ళు అలాంటి చిత్రాలు తీస్తారు, అలాంటి మాటలే పెడతారు, అలాగనే నగ్నంగా అమ్మాయిలు చూపిస్తూ ఉంటారు. దానికి ఆశపడే కదా అందరూ వెళ్తుంది. ప్రేక్షకుల్లో తప్పు పెట్టుకుని మనం ఎవరినంటాం చెప్పండి? తప్పల్లా ప్రేక్షకులది, నిర్మాతలది. సాంకేతిక నిపుణులది ఏముంటుంది, వాళ్ళ కోసం ప్రచారం చేసుకోవడానికి వివాదాలు మాట్లాడుతూ ఉంటారు, ప్రాచుర్యం వస్తూ ఉంటుంది వాళ్ళకి. కానీ నిర్మాతలు ఏం చేస్తున్నాం, మనం ఎలాంటి చిత్రాలు నిర్మిస్తున్నాం, ఏ విధంగా ముందుకెళ్తున్నాం? అలాగే ఈ భారీ బడ్జెట్ పెట్టడం వల్ల కూడా ఏదో విధంగా హిట్ కొట్టాలి అన్న ఉద్దేశంతో ఈ రకరకాలుగా ఈ ప్రచారాలు కూడా అనుకో. ఒక భారీ చిత్రం, ఒక పెద్ద నటుడితోటి ఒక చిత్ర నిర్మాత కనుక చిత్రాన్ని నిర్మిస్తే అతనికి విడుదలకు ముందే భారీ లాభాలు వస్తున్నాయి. ఒకవేళ ఆ చిత్రం పరాజయం పాలైతే నష్టపోయేది ఎవరంటే, ఎవరైతే చిత్ర ప్రదర్శనశాలలు ఉంటాయో వాళ్ళు, ఎవరైతే పంపిణీదారులు ఉంటారో వాళ్ళు, ఎవరైతే అభిమానులు ఉంటారో వాళ్ళు, వీళ్ళు ముగ్గురు నష్టపోతున్నారు. కానీ చిత్రం పరాజయం పాలైన నిర్మాత లాభపడుతున్నాడు, నటీనటుడు లాభపడుతున్నాడు. ఒక చిత్రంలో ఒక కథానాయకుడి చిత్రం పరాజయం పాలైతే రెండో చిత్రానికి అదనంగా ఇంకొక 5 కోట్లు అదనంగా ఇచ్చి అతను మళ్ళీ పెట్టుకుంటున్నారే తప్ప, అంటే వింత పోకడలకి నిర్మాతలే బాధ్యులు. అందుకే నేను అంటున్నాను, ఇలాంటి వాటన్నిటికి కూడా నిర్మాతలే బాధ్యులు, ఇంకోళ్ళు అనుకోవాల్సిన పని లేదు. అనుభవపూర్వకంగా చెబుతున్నాను నేను. నిస్సందేహంగా నిర్మాతల్లో మార్పు రానంత కాలం ఈ నటీనటుల ఎంట తిరుగుతూ వాళ్లే గొప్పవాళ్ళు, వాళ్లే దేవుళ్ళు, వాళ్ళు ఏం చేసినా మనం బరాయిద్దాం అనుకొని కనుక నిర్మాతలు ఇట్లానే కొనసాగినంతకాలం ఇలాంటి విపరీత ధోరణులే చిత్ర పరిశ్రమలో ఉంటాయి తప్ప మంచి చిత్రాలు వస్తాయని మాత్రం ఆశపడటం కూడా తప్పు. అలాగే ప్రజలు కూడా దీన్ని తిరస్కరించినప్పుడు వాళ్ళు పునరాలోచన చేస్తారు. ఇప్పుడు మాత్రం ప్రజలే, నిర్మాతలే వీటన్నిటికీ కారణం అని అయితే మాత్రం నేను చెప్పగలను. సో సినిమా రంగాన్ని రాజకీయానికి వాడుకోవటం వల్ల సినిమా రంగానికే డ్యామేజ్ తప్పించి రాజకీయాలకు ఎటువంటి
డ్యామేజ్ జరగదు. సో దీనికి గత 20 సంవత్సరాల నుంచి మీరు పరిగణలో తీసుకుంటా ఉంటే సంవత్సరానికి 100 సినిమాలు తక్కువ లేకుండా 100 సినిమాల పైన విడుదలవుతూ ఉన్నాయి. అందుట్లో 10 నుంచి 15 చిత్రాలు మాత్రమే, ఓ 10 చిత్రాలు అఖండ విజయం సాధిస్తున్నాయి, ఒక 5 చిత్రాలు వాళ్ళ డబ్బులు వాళ్ళకి వస్తున్నాయి. అంటే రమారమి 90 చిత్రాలు పరాజయం పాలవుతున్నాయి. ఎక్కడన్నా ఉందా ఇది? 85% పరాజయం పాలైతే ఏ వ్యవస్థలోనైనా ఏ వ్యాపారంలోనైనా ఎవరైనా ముందుకొస్తారా? రారు కదా. మరి ఇక్కడికి ఎందుకు వస్తున్నారు? దీని మీద ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రాచుర్యం, ప్రత్యేకమైనటువంటి పేరు ప్రఖ్యాతులు. అలాగే కొంతమంది కోరికలతో వస్తారు, కొంతమంది ఏమో ఇవ్వడముగా డబ్బులు సంపాదించుకున్నాం కాబట్టి మా అబ్బాయిని కథానాయకుని చేయాలనో, లేకపోతే మా బావమర్దిని దర్శకుని చేయాలనో ఇట్లా వస్తూ ఉంటారు. వచ్చి వాళ్ళు డబ్బులు నష్టపోవడమే కాకుండా చిత్ర పరిశ్రమ కూడా నష్టం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి అవగాహన లేదు, ఎవరో ఏదో చెప్పిందమ్మి వాళ్ళు వస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఇది కొత్త నీరు వస్తూ ఉంటుంది, పాత నీరు వెనకబడిపోతూ ఉంటుంది. కాబట్టి దీన్ని ఎవరు అడ్డుకట్ట వేయలేరు, దీన్ని ప్రక్షాళన కూడా చేస్తారని నేనైతే అనుకోవట్లేదు. ఎవరు పెద్దలు లేరు ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమకి. పలానా వ్యక్తి పెద్ద అని చెప్పుకోవడానికి ఎవరు లేరు, ఏదైనా సమస్య వస్తే భుజానేసుకొని మోయటానికి. కాబట్టి ఇట్లానే జరుగుతూ ఉంటాయి. ఈ పరిశ్రమను ప్రజలే బాగు చేయాలా, నిర్మాతలు బాగు చేయాలా. అందువల్ల వేరే వాళ్ళు ఎవరి వల్ల ఇద్దరు మాత్రం భావించట్లేదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.